ఆపర్చునిటీస్ అన్నవి గవర్నమెంట్ అనేది రైట్. క్రియేట్ చేయగలుగుతుంది దీనివల్ల. యా, రైట్. గౌతమ్ గారు, చూస్తున్నాం ఒకవైపు విశాఖను ఏ హబ్గా మారుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్ హబ్గా మారుస్తామని చెప్తూ ఉన్న పరిస్థితి. అసలు ఏంటి క్వాంటమ్ రాకతో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? విశాఖ చూస్తే గూగుల్ వస్తుంది, గూగుల్ నుంచి ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఒక హబ్గా మారిపోతున్నాం, కేబుల్స్, డేటా సెంటర్స్ ఇదంతా నడుస్తుంది. క్వాంటమ్తో అసలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఇవి రెండు ఒకేసారి స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోయే పరిస్థితి ఉందంటే ఐటీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుందా భవిష్యత్తులో? ఏంటి ఏం చెప్తారు? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఒక్కటనే కాదండి, ఆల్ ఓవర్ ఇండియాకి త్రూ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందాక మీరు అనురాధ గారిని అడిగారు, మనం అన్ని బయట నుంచి వచ్చిన ఆ ప్రోడక్ట్స్ ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివి వాడుతున్నాం కదా, ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు కాలేదు అనే దానికి ఏంటంటే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇక్కడ ఉన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ తక్కువగా ఉండటం, అప్పుడు రిసోర్సెస్ బాగా తక్కువగా ఉండటం వల్ల జరిగింది. అది ఈ రోజు మీరు చూసుకున్నారంటే వాట్సాప్ కి ధీటుగా మనకి ఇక్కడ ఆర్ఆర్ఐ అని కొత్తగా ఒకటి వచ్చింది కదా, ఎలాంటివి డెవలప్ చేసుకోవాలి అని అంటే గనక ఇక్కడ ఉన్న యువతలో కూడా దాని పట్ల పరిజ్ఞానం ఎక్కువ ఉండటం కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద వాళ్ళకి అవగాహన కల్పించటం కానీ జరగాలి. ఇవి ప్రభుత్వ పరంగా ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చి ఇలాంటి పెద్ద పెద్ద ఇప్పుడు ఇక్కడ ఏఐ డేటా సెంటర్స్ కావచ్చు, మీరు చెబుతున్నట్టు క్వాంటమ్ వ్యాలీస్ కావచ్చు, ఇలాంటివి తేవటం మూలాన ఎక్కువగా యువతలో కూడా అలాంటి కోరిక కలుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఐటీ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం చదువుకొని ఈ ఐటీ ప్రొఫెషనల్ గా ఎదిగి ఇక్కడ ఉద్యోగం కోసం ఏం చేస్తున్నారండి, విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అది స్టార్టింగ్ లో ఉన్న సిచ్యువేషన్. ఎక్కువ మంది అలాగా బయటకు వెళ్ళటం మూలాన మనకున్న ఈ నాలెడ్జ్ మొత్తాన్ని అక్కడనే ఎక్కువగా అక్కడున్న కంపెనీలకి వాళ్ళకి ఎక్కువగా పనిచేయటం మూలాన అక్కడ ఎక్కువ డెవలప్ అయ్యాయి. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు గౌతమ్ గారు, ఈ రోజు కేవలం రాజకీయాలను పక్కన పెట్టి ఐటీ ప్రొఫెషనల్స్, అదేవిధంగా అసలు ఫ్యాకల్టీ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఐన్యూస్ ఒక వేదికగా తీసుకొచ్చి ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి, విద్యార్థులకు కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఈరోజు మీ అందరితో కూడా ఐన్యూస్ మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక రకంగా రాజకీయాలు పక్కన పెట్టాలి, ఇప్పుడు అభివృద్ధి జరగాలి, అంటే ఇప్పుడు మనం తీసుకునే స్టెప్సే రేపు భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతాయి అని చెప్పి ఐన్యూస్ బలంగా నమ్ముతుంది. అందుకోసమే మీతో ఈ చర్చా కార్యక్రమం చేపట్టాం. సో ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలని కూడా ఆశిద్దాం. ఇంకేం చెప్తారు? అవునండి, అందుకని దానికోసమనే ఈ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఏదో ఒక ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ తీసుకోవాలి. కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారనో లేకపోతే ఇంకొకళ్ళు తీసుకున్నారనో దీని గురించి ఎవరు ఆలోచించకండి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ స్టేట్, ఎవ్రీ సీఎం, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకోవాలి. అది యాక్చువల్ గా ఇందులో ఇనిషియేషన్ నేను ఒకటి చెప్తా చూడండి. గూగుల్ డేటా సెంటర్ ని ఇక్కడికి తీసుకొని రావడం కోసం కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమడిగారు, ఒక 20 years ఆఫ్ ట్యాక్స్ డిడక్షన్ ఇవ్వమని అడిగారు. కానీ మనకి ఇండియా వైడ్ గా ఉన్న ఈ నేషనల్ ఈ డేటా పాలసీ ప్రకారంగా అలాంటిది ఏది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దీని గురించే ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడటం కావచ్చు, సెంట్రల్ ఐటీ మినిస్టర్ తోటి మాట్లాడి ఆ ఫెసిలిటేట్ ఏర్పాటు చేశారు. చేయటం మూలాన ఈ రోజున ఏమైంది, వాళ్ళకి మార్గం సుగమం అయింది, ఇక్కడికి రావడానికి ఈజీ ప్రాసెస్ కూడా జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు ఆ డేటా సెంటర్ అక్కడ మధురవాడ ప్రాంతాల్లో పెట్టారనంటే అది ఊరక పెట్టటమేం కాదు కదండి, దానికి కావాల్సిన కూలింగ్ ప్రాసెస్ కావాల్సిన వాటర్ సప్లై మనం చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన పవర్ జనరేషన్ కావాల్సిన వాటర్ సప్లై మనం చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఈ ల్యాండ్ అక్విజైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇనిషియేటివ్ గా తీసుకోవాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటిది ఒకటి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇప్పుడు ఈ కిందనున్న రాజకీయాలతోటో లేకపోతే వాళ్ళు చేసింది మేము చేసింది వాళ్ళు చెయ్యం అనే ఈ పద్ధతిని పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు దానికి ఒక సమితిలాగా వాళ్ళు కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. నేను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాననే ఇనిషియేషన్ పొలిటికల్ యాంగిల్లో కూడా ఉండాలి. దాంతో పాటుగా ప్రజల్లో కూడా ఏమిటంటే అవగాహన ఈ రోజుకి బాగా పెరిగింది. ఐటీ ఇంట్రడ్యూస్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ